జగన్ కూడా చెప్తున్నా, అమ్మా ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు ఇక్కడ, ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు కింద, టీవీల్లో వీక్షిస్తున్న మహిళలు ఉన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 30 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్న వ్యక్తి మాట్లాడితే వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడతాడు. ఏం జగన్ నోరు ఎలా ఉందే నీకు? మీ సతీమణి భారతి గారిని పెళ్ళాం అంటే నీకు నచ్చుద్దా? జగన్ పెళ్ళాం భారతి గారు అంటే నీకు కోపం రాదా? అంటే మా జీవితాలు, మా వ్యక్తిగత జీవితాలు నీ నోటికి ఏదొస్తే మాట్లాడతావా? నీకు బుద్ధి ఉందా? నీకు ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉందా? నువ్వు ఒక ముఖ్యమంత్రివేనా? అరే ఎవరి జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో ఒడిదుడుకులు ఉన్నావు? అందరి సంసారాలు సవ్యంగా సాగుతున్నాయా? ప్రతి కుటుంబంలో విభేదాలు లేవా? భార్యాభర్తల మధ్య అందరూ సమగ్రంగా సాన్నిహిత్యంగా ఉండలేని పరిస్థితుల్లో విడిపోతారు. అరే నా జీవితంలోంచి వెళ్ళిపోయిన ఆడబిడ్డలను కూర్చోబెట్టి నువ్వు మాట్లాడితే ముగ్గురు పెళ్ళాలంటే మూర్ఖుడా, మూర్ఖుడా, నీ మూర్ఖుడా, దిగజారిపోయిన మూర్ఖుడా. ఏం ఒళ్ళు ఎలా ఉంది నీకు? భయపడతావా? జాగ్రత్తగా మాట్లాడు. ఎన్డీఏ కూటమి నరసాపురం పార్లమెంటు నుంచి భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు పోటీ చేస్తా ఉన్నారు కమలం గుర్తు మీద. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి లక్ష్యం సంక్షేమంతో పాటు అభివృద్ధి లక్ష్యంగా కూటమి పనిచేస్తుంది. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి యొక్క లక్ష్యం. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం అమలయ్యే విధంగా చూసే బాధ్యత జనసేనది. దీనికి బాధ్యత మేము తీసుకుంటాం. ఈ హామీలన్నీ అమలయ్యే విధంగా చూసే బాధ్యత జనసేనది. ఇచ్చిన ప్రతి హామీకి జవాబుదారీగా ఉంటాం. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి నదుల అనుసంధానం చేసే ప్రక్రియకి శ్రీకారం చుట్టి ప్రతి చేనుకి నీరందించి రాష్ట్రంలో వలసలు, పస్తులు లేని సంపూర్ణ, సమగ్ర, బలమైన స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మించడమే మన లక్ష్యం. ఆంధ్రప్రదేశ్కి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు కాల పరిమితిలో పూర్తి చేస్తాం. ప్రతి నీటి పట్టుని వాడుకోవడానికి సముద్ర పాలు కాకుండా చూడటమే కూటమి యొక్క లక్ష్యం. ముఖ్యంగా యువతకి స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి వారి కాళ్ల మీద వారు నిలబడేటట్లు చేయడం, తద్వారా ప్రతి చేతికి పని కల్పించడమే కూటమి యొక్క లక్ష్యం. చేతి వృత్తులు, కుల వృత్తుల్ని పరిరక్షించడమే కూటమి లక్ష్యం. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి విడుదల చేస్తాం. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తాం. 50 సంవత్సరాలు నిండిన బీసీలకి నెలకి 4,000 రూపాయల పెన్షన్ 1వ తేదీనే ఇంటి వద్దనే అందజేస్తాం. స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థినికి 15,000 రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది తల్లికి అందజేస్తాం. సంవత్సరానికి ఆడపడుచులకి, మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లని ఉచితంగా అందజేస్తాం. ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తాం. ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు అందజేస్తాం. మహిళలకి ఉచితంగా బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం. దానికి ఆటో సోదరులందరూ భయపడాల్సిన అవసరం లేదు. మీ జీవనోపాధికి భంగం కలిగించకుండానే ఆ పథకాన్ని ముందుకు తీసుకెళ్తాం. పేదల కడుపు నింపడానికి అన్న క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లను కూడా ముందుకు తీసుకెళ్తాం. ముఖ్యంగా బీసీ సోదరులందరికీ, సోదరీమణులకి జగన్ వచ్చాక 34% రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికల రిజర్వేషన్లని 24% చేశారు. కూటమి ప్రభుత్వం రాగానే తిరిగి 24 నుంచి 30 నెలలకి దాన్ని పునరుద్ధరిస్తాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నిధుల్ని వారికే ఖర్చు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో వాటిని దారి మళ్లించాం. ఏ ఉద్దేశంకి అయితే దాన్ని ఇవ్వబడిన దాని నిధులు దానికోసమే ఖర్చు పెడతాం. ఇందాక అంజబాబు గారు భీమవరంకి నాకు సంబంధించి ఇంత పెద్ద
సంపద ఉన్న నగరం. ఇలాంటి చోట రేపు అంజిబాబు గారిని గెలిపించగానే దుర్గంధపూరితమైన మన డంప్ యార్డ్ని బరోడా తరహాలో దూరంగా ఇక్కడ పక్కన పెట్టి ఈ దుర్గంధం నుంచి భీమవరం ప్రజల్ని కాపాడుతుంది. మొదట మీకు ఇచ్చే హామీ. అలాగే అవసరమైన రింగ్ రోడ్డు కానీ, బ్రిడ్జిలు కానీ, రోడ్లు కానీ, మన వీరవాసరం మండలానికి సంబంధించిన సాగునీరు అవసరాలు, మనకి తాగునీరు అవసరాలు కానీ ఒక సరైన కాల పరిమితిలో దాన్ని పూర్తి చేసే బాధ్యత మనం తీసుకుంటాం. వైసీపీ నాయకులు వస్తే ఒకటే చెప్పండి, భీమవరంలో నేను పోటీ చేస్తున్నాను 2019లో అని చెప్పి వీరవాసరం తాగునీటి కష్టాలను తీర్చేస్తామన్నాడు. ఒక్క వాటర్ ట్యాంక్ కట్టలేదు. ఇదే భీమవరంలో టిట్కో ఇళ్ళకి 3 లక్షలు ఎందుకు కట్టాలి, ప్లాట్స్కి ఫ్రీగా ఇస్తామన్నాడు. ఒక్క ప్లాట్ ఇవ్వలేదు. యలమందూరులో ఎఫ్లూయెంట్ ప్లాంట్ కట్టిస్తానని చెప్పాడు, అది చేయలేదు. రింగ్ రోడ్ అన్నారు ఇందాక అంజిబాబు గారు చెప్పినట్టుగా, అది చేయలేదు. డంపింగ్ యార్డ్ అని చెప్పాడు, అది చేయలేదు. ఆక్వా యూనివర్సిటీ అన్నాడు, అది చేయలేదు. నిరుద్యోగ యువతకి కారు కావాల్సి వస్తే కారు, ఏది కావాల్సి సబ్సిడీలో ఇస్తా అని చెప్పి భీమవరంలో హామీ ఇచ్చాడు. సబ్సిడీ తర్వాత విషయం, ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. గ్రూప్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. టెన్యూర్ మొత్తంలో ఒక కానిస్టేబుల్ కూడా రిక్రూట్మెంట్ కూడా ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ నేను భీమవరం నుంచి పారిపోయానని చెప్తాను. నువ్వు హామీల నుంచి ఎలా పారిపోయావో చెప్తాను. కొండంత రాగం తీసావు, కూని రాగాలు కోడి కత్తంత పోటు పడిచినట్లు ఉంటాయి. అవ్వలు, అక్కలు, చెల్లెళ్ళు, అన్న, తమ్ముడు అని సాగదీస్తూ నువ్వు చెప్పే హామీలు. ఇవాళ రాష్ట్రం మొత్తం జగన్ చెప్తున్న ప్రచారం చేసుకుంటున్న అబద్ధం, నవరత్నాలు అమలు పరిచాడు అని చెప్పి ఒక గోబల్స్ ప్రచారం. ఇది కన్వీనియంట్ గా ప్రచారం చేసి నిజంగా నువ్వు చేసిన హామీలే నిజంగా నెరవేరిస్తే ఈ రోజున కూటమి ప్రభుత్వం స్థాపించదు. ఖచ్చితంగా నువ్వే కాకపోతే నువ్వేమీ చేయలేదు కాబట్టి మేము అత్యధిక మెజారిటీ తోటి మేము స్థానాలు గెలిచి జనసేన టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఈ ఎన్నికల్లో స్థాపిస్తున్నాం. ఈ వైసీపీ ఫ్యాన్ కి సౌండ్ ఎక్కువ, గాలి తక్కువ. కరెంటు బిల్లులు, ఇల్లుంది, కరెంటు బిల్లు ఎక్కువ ఏదో కారణం చెప్పి కొన్ని లక్షల మందికి పెన్షన్ తీసేశాడు. 150 రోజులు పెన్షన్ రోజుల నుంచి తీసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు కట్ చేశాడు. గత 5 సంవత్సరాల్లో ఎన్ని పెన్షన్లు తీశారని పెట్టిన ఆర్టీఐకి ఈ రోజు దాకా రిప్లై ఇవ్వాల. 2000 నుంచి 3000 చేస్తానని హామీ ఇచ్చాడు. అధికారంలోకి వచ్చాక మాట మార్చి దశల వారి అన్నాడు. 200 రూపాయలు పెంచి 3 సంవత్సరాల్లో, అలాగే 2250 రూపాయలు ఇచ్చి సరిగ్గా ఎన్నికల ముందు 3000 రూపాయలు చేశాడు. చాలా మంది అర్హులను తీసేశాడు. తీసేయగా మిగతా వాళ్ళని మోసం చేశాడు. మొన్న జనవరిలో 2,14,000 మంది అప్లై చేసుకుంటే 97,000 మందికి ప్రాసెస్లో ఎంతమంది రిజెక్ట్ అయ్యారో ఇచ్చి మిగతా వాళ్ళందరికీ తీసేశారు. అలాగే అమ్మఒడి మోసం అనకాపల్లిలో చెప్పా. ఇప్పుడు డ్వాక్రా మహిళలకు చేసిన మోసం 5 లక్షల వరకు 0 వడ్డీ రుణ పరిధి 3 లక్షలు తగ్గించాడు. వడ్డీ కొన్ని నెలలు కట్టేశాక కానీ జగన్ వడ్డీతో వసూలు చేస్తున్న మోసం వాళ్ళకి అర్థం కాల. ఎప్పుడు డిఫాల్ట్ కానీ సెల్ఫ్ సస్టైనబుల్ వ్యవస్థలను ఎక్కడైనా పెంచుతారు కానీ జగన్ డ్వాక్రా సంఘాలను నలిపేస్తా ఉన్నాడు. 30 సంవత్సరాల నుండి వివిధ ప్రభుత్వాలు గృహ నిర్మాణాల కోసం అత్యంత పేదలకు రుణమిచ్చి కట్టించుకోకుండా వదిలేసిన మొత్తాన్ని ఓటీఎస్ పేరుతో మహిళల్ని పొదుపు ఖాతాలోంచి బలవంతంగా లాగేశారు. మహిళలకు మహిళా మిత్ర, పశుమిత్ర, భీమమిత్రగా పనిచేస్తున్న మహిళల్ని నిర్దాక్షిణ్యంగా తొలగించారు. డ్వాక్రాలో ఎస్సీ ఎస్టీలకి వడ్డీ లేకుండా రుణం ఇవ్వడం కోసం ఉన్నతి అనే పథకాన్ని మొత్తం తీసేశారు. కొత్త లోన్ ఒకటి ఇవ్వలేదు. రాష్ట్రం మొత్తం మీద గత ప్రభుత్వం మొదలుపెట్టిన స్కిల్ సెంటర్స్ అన్నీ మూసేశారు. కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టిన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మొదలుపెట్టిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన ద్వారా వచ్చే నిధులన్నీ ఖర్చు అయిపోయినట్టు చూపించారు. కానీ ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థికి 30,000 రూపాయల నుంచి 40,000 రూపాయలు అలాట్ చేస్తుంది. కానీ అది ఎటువెళ్ళిపోయినా ఈ రోజు దాకా లెక్కలు చూపించలేదు. తెలంగాణలో ఇదే కేంద్ర ప్రభుత్వం ద్వారా 5.76 లక్షల మంది ఉపాధి పొందారు, లెక్కలు విడుదల చేశారు. కానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఒక్క లెక్క విడుదల చేయలేదు. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి
నైపుణ్యం నైపుణ్య వికాసం ప్రాజెక్టులో పనిచేసిన 850 మంది ట్రైనర్స్కి ఈ ప్రభుత్వం వచ్చాక 2 సంవత్సరం పాటు జీతం మానేసి కోవిడ్లో టర్మినేట్ చేశారు. వాళ్ళ జీతాల కోసం ఈరోజు చిరంజీవి గారిని పిచ్చి కూతలు కూసిన సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆఫీసు ముందు హత్యాయత్నం చేశారు, ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ జీతాలు ఎవరికి డివియేట్ చేశారు? సజ్జల గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి, వారి అనుంగ మొత్తం పార్ట్నర్స్ అందరికీ, స్టాఫ్కి మొత్తం జీతాలు నైపుణ్యాభివృద్ధి మీకు రావాల్సిన నిధుల నుంచే వాళ్ళకి ఇస్తా ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ 5 సంవత్సరాల తర్వాత పని లేదని ముందే నిర్ణయం చేసినట్టున్నారు వీళ్ళంతా.